వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను ప్రసాద్. 91వ శ్రీకృష్ణ కాలచక్ర మహాచండీ యాగ కార్యక్రమం 19వ తారీఖు ప్రారంభమై ఇప్పటికీ 13 రోజులుగా కొనసాగుతూ ఉంది. రోజు రోజుకి భక్తుల హడావిడి, భక్తుల తాకిడి ఎక్కువగా మొదలైంది. వర్ష కారణాల వల్ల వర్షను కూడా లెక్క చేయకుండా భక్తులు చాలా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని దర్శించుకొని ఇక్కడ ముందుకు వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇక్కడ 13 రోజులు గడిచిన తరుణంలోని సుమారుగా 150,000 పైచిలకు భక్తులు ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సుమారుగా మామూలుగా అయితే రోజుకి దాదాపు 10,000 పైచిలుగా ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాలతో భక్తులు ఇక్కడ స్వీకరిస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతోని హడావిడిగా నడుస్తున్న ఈ మహాచండీ యాగానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాలు, ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చండీ యాగంతో కావచ్చు, హోమాలతో కావచ్చు, కుంకుమార్చనలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఏదైతే 1,00,000 శివలింగాల అభిషేకాలతో ఇక్కడ రోజు ఒక కార్యక్రమంతో, ఉదయం ఒక కార్యక్రమం, సాయంకాలం ఒక కార్యక్రమం, రాత్రికి కళ్యాణోత్సవాలతోని కూడా ఇక్కడ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వేల సంఖ్యలో కూడా భక్తులు పాల్గొంటున్నారు. ఏదైతే కల్వకుర్తిలో జరుగుతున్నటువంటి మహాచండీ యాగ కార్యక్రమానికి కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న గ్రామాల నుంచి కూడా భక్తులు హాజరవుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నుంచి కూడా భక్తులు ఎంతో ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలను ఆలపిస్తున్నారు. దాదాపు ఇక్కడ నల్గొండ ప్రాంతం వాళ్ళ నుంచి కూడా ఇక్కడ వచ్చి ఈ భక్తులతో ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే ఇక్కడ మనకు చండీ యాగంలో చూస్తూ ఉన్నాం, హోమాలతో, ఇక్కడ వ్రతాలతో, పూజలతో, కుంకుమార్చనలతో, ఏదైతే మనకు 1,00,000 శివలింగాల అభిషేక కార్యక్రమాలతోని అయితే శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం, సీతారాముల కళ్యాణోత్సవం, అట్లాగే రోజుకొక స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాలతోని కూడా రాత్రి 12-1 గంటల వరకు జరుగుతున్న ఈ పూజా కార్యక్రమాలతో భక్తులు ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రోజు మనకు ఇక్కడ ఈ కల్వకుర్తి చండీ యాగంలో పాల్గొంటున్న ఆలోచన చూస్తా ఉన్నాం. మనం 19వ తారీఖు ఇక్కడ ప్రారంభమైన ఈ చండీ యాగానికి ముందుగా వర్షాలు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 19వ తారీఖు నుంచి కూడా ఈ చండీ యాగ ప్రారంభోత్సవం నుంచి కూడా వర్షాలు పడుతున్న తరుణంలో ఇక్కడ రైతాంగాన్ని కూడా పంటలు ఒక మంచి ఇక వర్షభావంతో కూడా వాళ్ళు కూడా ఆనందంతో కూడా ఇక్కడ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఏదైతే ఇక్కడ నిత్యము దాదాపుగా 500 పైసలకు కూడా ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి. ఒక కుటుంబం నుంచి కూడా ఇక్కడ దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం హోమంలో కూర్చొని వాళ్ళు పవిత్రంగా పూజలు ప్రారంభిస్తున్నారు. అలాంటి ఆలోచన విధానంతో ఇక్కడ కల్వకుర్తి పట్టణంలోని కల్వకుర్తిలో ఉన్న స్కూళ్ళల్లో ఉన్న పిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ స్వామివారి సన్నిధానంలో వాళ్ళకు అన్ని కార్యక్రమాలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలని కన్నుల పండగ జరుగుతున్న ఈ యొక్క చండీ యాగంలో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యుల నుంచి సతీ సమేతంగా కుటుంబ సమేతంగా వచ్చి కూడా ఈ పూజా కార్యక్రమాలతో పాల్గొని వాళ్ళు ఆ పూజలు అందుకుంటున్న తరుణం చూస్తున్నాం. ఇక చూసుకున్నట్టయితే ఉదయం అల్పాహారంతో కూడా ఇక్కడ చండీ యాగం వచ్చిన వారికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాదాలతో కూడా దాదాపు 5,000 నుంచి 10,000 పైచలు కూడా అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. మళ్ళీ సాయంకాలం కూడా వాళ్ళకు అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా వచ్చిన భక్తులకు ఎవరు కూడా ఆటంకం కలగకుండా వాళ్ళకు ఎంతో ఇక్కడ తీర్థ ప్రసాదాలతో, భక్తులతో, పూజలతో వాళ్ళు ఎంతో ఇక్కడ హడావిడిగా నడుస్తున్న సందర్భం చూస్తున్నట్టున్నాం. ఈ ప్రాంతం మొత్తం చండీ యాగంతో ఇక్కడ కల్వకుర్తి పట్టణం మొత్తం మారి మోగుతుంది. ఏదైతే మనకు ఏకాదశి రోజు కావచ్చు, ఏదైనా గురు పౌర్ణమి రోజు కావచ్చు, ఇక్కడ మనకు రాత్రిపూట జరిగే కళ్యాణోత్సవాలకి కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా దాదాపు 4 నుంచి 5 గంటల సమయం కేటాయించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా కళ్ళకు కట్టినట్టుగా ఎంతో ఆనందాలతో, ఇక్కడ సుఖ సంతోషాలతో, భక్తి భావంతో కూడా ప్రజలు ఇక్కడ నుంచి కదలకుండా అట్లాగే కూర్చుంటున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు కల్వకుర్తి ప్రాంతం మొత్తం వర్షాలు పడుతున్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళు విశ్రాంతి తీసుకోకుండా కూడా ఈ పూజా కార్యక్రమాలతో వాళ్ళు నిత్యం పూజిస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ సేవ చేయడానికి కూడా అన్ని వర్గాల వారు కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ 15 రోజులుగా వాళ్ళు అంటే ఈ చండీ యాగం దాదాపు 16 రోజులు జరగబోతున్న కల్వకుర్తి తరుణంలో దాదాపు ఇప్పటి వరకు కూడా ఇక్కడ సేవ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేసుకుంటున్నారు. ఈ రోజు 13వ రోజు కూడా ఇక్కడ అత్యధికంగా భక్తులు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా మనకు 3 రోజులు మిగిలి ఉంది. ఆ 3 రోజులకు సుమారుగా మరొక 50 నుంచి 60,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంటుందని ఇక్కడ స్వామివారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఈ ప్రాంతం కావచ్చు మొత్తము ఒక భక్తి
జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, ఓం నమో శివాయ, ఓం నమో వెంకటేశయ నమః అనుకుంటూ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని కొలుస్తున్నారు. ఇక్కడ స్వామివారు సాయంకాలం ప్రవచనాలు చెప్పే ఆలోచన చేస్తున్నారు. ప్రవచనాలు చెప్పే విధానం చూసుకున్నట్టయితే ఎవరు కూడా కన్ను ఆర్పకుండా కూడా ఆయన చెప్పే విషయాలు, ఆయన చెప్పే సున్నితంగా ఆయన చెప్పే విషయాలు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఆయన భక్తి శ్రద్ధలతో, సేవా భావంతో, మానవత్వంతో, పూజలతో ఒకరి మీద ఒకరు గౌరవించుకోవాలి. ఏ కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం మనం మనుషులం కాబట్టి ఒకరి మీద ఒకరు ఒక ఆదరణ, ఒక మానవత్వ కోణంతోనే ముందుకు వెళ్ళాలి. ఎవరిని దేశించొద్దు, ఎవరిని మనం అవమానించొద్దు, కించపరచొద్దు. ఎవరి సేవా కార్యక్రమం వారిది, ఎవరు దైవ భక్తి ఉన్న వారిని మనం గౌరవించాలి అన్నట్టుగా ఆయన చెప్పే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆయన చెప్పే దాదాపుగా 2 గంటల ప్రవచనాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో కూడా పాల్గొంటున్నారు. ఈ రోజు ఏముంటది, మళ్ళీ ఏం చెప్తారు అనేది ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణం చూస్తున్నాం. ఇక్కడ చిన్న పెద్ద ఎక్కడ భేదాలు లేకుండా కూడా చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు వాళ్ళకు తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ పూజారులు కావచ్చు, వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నిత్యం జరిగే హోమాల్లో మాత్రం దాదాపుగా 5 నుంచి 6 గంటల సమయము దంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు ఇక్కడ జరుగుతున్న హోమ కార్యక్రమాలు చూసుకున్నట్టయితే నిజంగా అది కన్నుల పండగ జరుగుతున్నటువంటి అంశం. ఏది ఏమైనా 19వ తారీఖు ప్రారంభమైన శ్రీకృష్ణ కాలచక్ర మహాచండీయాగ కార్యక్రమం అంత వైభవంగా జరుగుతుంది. ఇప్పటికి 13వ రోజు సక్సెస్ఫుల్ గా 150 పైసలకు భక్తులు ఇక్కడ హాజరై దేవుడు ఆశీస్సులు, దేవుడు ఇక్కడ ఈ సన్నిధానంలో వాళ్ళ పూజలు, పునస్కారాలు, తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని సంతోషంగా ఉన్నారు. ఇంకా 3 రోజులు ఉన్నాయి కాబట్టి ఆ 3 రోజుల్లో కూడా దాదాపు 50 నుంచి 60 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి కల్వకుర్తిలో జరగబోయే మహాచండీ యాగానికి విశిష్ట ఆదరణ వస్తుంది. రోజు రోజుకి జనాల భక్తుల రద్దీ పెరుగుతుండటంతో మొత్తానికి ఇక్కడైతే ఇది మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తుంది. మొత్తానికి చండీ యాగం నుంచి ఇదండి రిపోర్ట్. చూస్తూనే ఉండండి మీ ప్రసాద్.